ఒకటి కెలికేసి పాపం ఆయన ఏదో చిన్న హీరో అండి. ఆయన ఇప్పుడిప్పుడే అప్కమింగ్ నిలదొక్కొని ఇండస్ట్రీలో వెనకాల ఎలాంటి సపోర్ట్ లేదు. ఏదో చిన్న సినిమా చేసుకున్నాడు, ఫంక్షన్ పెట్టుకున్నాడు, 10 మందిని పిలిచాడు, మాట్లాడారు. వాళ్ళేదో వాళ్ళ ఉత్సాహం కొద్దీ మాట్లాడినంత మాత్రాన ఇందాక ఇప్పుడు రఫీ గారు అన్నట్టు పృథ్వీతో ఏమన్నా మీకు పంచాయతీ ఉంటే పృథ్వీతో నేరుగా తేల్చుకోవచ్చు కదా. సినిమాని బాయ్కాట్ చేస్తాం, చెరువు మీద అలగటం ఏంటండి? సార్ గుడ్ మార్నింగ్ సార్, ప్యానల్ సభ్యులకు అలాగే 99 వీక్షకులందరూ కూడా నమస్కారం సార్. ఇప్పుడు సినిమా వేదికగా రాజకీయ వేదికగా వాడుకుంటే ఎలాంటి సమస్యలు రావు. అలాగే వేదిక మీదకి వచ్చే వాళ్ళకి ఏం మాట్లాడాలి, ఏం చేయాలనేది స్పృహ కోల్పోయి మాట్లాడితే దాని ఎఫెక్ట్ ఎవరికి ఉంటుందంటే నిన్న ప్రెస్ మీట్ పెట్టినటువంటి విశ్వక్సేన్కి ప్రాబ్లం అయింది. 150 గొర్రెలు 11 గొర్రెలని యాదృచ్ఛికంగా అన్నాడా, ఆయన కావాలని అన్నాడా, ఏమి చేసినప్పటికి కూడా చట్టసభల్లో ఉన్నటువంటి వారిని గొర్రెలుగా చిత్రీకరించడం, అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయా, టీడీపీయా, జనసేనకు సంబంధించిన ఎమ్మెల్యేలా లేకపోతే ఏదా అనేది పక్కన పెడదాం. ఎమ్మెల్యేలని గొర్రెలుగా చిత్రీకరించినట్టుగా మాట్లాడటం బాధ పెట్టింది. ప్రజాస్వామ్యాన్ని బ్రతికించేటటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇలాంటి వాటిని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించదు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా చిరంజీవి అభిమానులు ఉంటారు, పవన్ కళ్యాణ్ అభిమానులు ఉంటారు, అలాగే రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రేమించే వాళ్ళు ఉంటారు, రకరకాల అందరూ ఉంటారు. ఇక్కడ ఎవరైతే దానికి సందర్భంగా మాట్లాడకుండా అసందర్భంగా మాట్లాడినందువల్ల దానికి సంబంధించి 25,000 మంది ట్వీట్లు వేసి ఆ సినిమాకి సంబంధించి అవన్నీ మన అకౌంట్లేట కదా, ట్విట్టర్ అకౌంట్లన్నీ మనవే అంటగా సార్. ఇది కానీ సోషల్ మీడియాలో మాత్రం మీరు చాలా అగ్రెసివ్గా ఉన్నారండి. నిజంగా వీళ్ళ ప్యానల్ ముఖ్యంగా నేను మిమ్మల్ని అభినందిస్తున్నాను. ఈ విషయంలో మీరు చాలా అగ్రెసివ్గా ఉన్నారు. ఇందాక కొంతమంది పెయిడ్ నడుపుతారని, అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి కాదు. ఆమె మనసులో వేరుంది. ఆ పెయిడ్ నడిపే వాళ్ళు ఎవరో ఏం చేస్తారనేది అరుణ గారికి బాగా తెలుసు. అందుకని చెప్పేసి ఆమె అన్నది. దాని గురించి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు పెయిడ్ చేయాల్సిన పనిలా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీ అందరూ కూడా ఉన్నటువంటి పార్టీ సార్. మా పార్టీకి సంబంధించి ఎదురున్న ప్యానల్లో 2 మైనారిటీ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఒకళ్ళు తెలుగుదేశంలో, ఒకళ్ళు కాంగ్రెస్ లో ఉన్నారు. మైనారిటీలందరూ మీ ఎంబడి ఉండారంటారేంటి సార్? వాళ్ళు ఉండొచ్చు సార్. మెజారిటీ పీపుల్ మాకున్నారు. ఇప్పుడు రఫీ గారిని అది ఎన్నికల తర్వాత మాతో వచ్చేసారు, మీ దగ్గర ఉన్నారు. ఒక నిమిషం అండి, ఆయన మాట్లాడండి. రఫీ గారు ఆయన మాట్లాడండి. అందుకని సినిమా ఫంక్షన్లకు సంబంధించేమో ఇదివరకు మనం జమ్మలగడి బంబ అనేటటువంటి ఓ సినిమా చూసాం. రివర్స్ అంతా రాజకీయ వేదికల్లోనేమో ఓజీ 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 అని మొదలు పెడతారు. దానికి ప్రెస్ మీట్ పెట్టంగానే ఉండంటారు నాయన, ఓజీ వస్తుందని అదో పబ్లిసిటీ చేసుకోవటం. ప్రతి ప్రెస్ మీట్ లో కూడా పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు ఓజీ అంటాం, ఈయన ఓజీ గురించి మాట్లాడటం. అలాగే రాజకీయ వేదికలకు వచ్చేసరికి